అంటే మనం ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో కూడా హార్ట్‌లో హోల్ ఉంటుంది అని చెప్పి అంటారు. యాహ్! ఈవెన్ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి థర్డ్ మంత్‌లో ఆ పాపకి డయాగ్నోస్ అయిందంట. హార్ట్‌లో హోల్ ఉంది అని. ఇది ఎంత డేంజరస్? ట్రీట్మెంట్ ఎంత వరకు ఇవ్వాలి అంటారు? యాహ్! ఇప్పుడు డాక్టర్ టెర్మినాలజీ ఒకలాగుంటది. అండ్ హ్మ్. పేషెంట్స్ కమ్యూనికేట్ చేసేటప్పుడు మేము వాళ్ళకి ఒకలాగా చెప్తాం. ఇప్పుడు హార్ట్‌లో హోల్ అనేది అదొక వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్. ఈ హ్మ్. హార్ట్‌లో హోల్ అనేది పుట్టిన వెంటనే, హ్మ్. పుట్టిన అవర్స్ తర్వాత హ్మ్. ఇమ్మీడియేట్‌గా డెత్ అయ్యే ఆస్కారం ఉండే హోల్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళకి వితిన్ ఇమ్మీడియేట్‌లీ ఆన్ ద డే ఆఫ్ బర్త్ సర్జరీ చేస్తాం. ఓకే. టీఏపీవీసీ అని ఒక వేరియంట్ ఉంటుంది. దాని ఓకే. లోపల పుట్టిన నెక్స్ట్ డే ఆర్ పుట్టినరోజే మనం సర్జరీ చేయడం జరుగుతది. హ్మ్. కొన్ని హోల్స్‌కి అవి హ్మ్. ఆటోమేటిక్‌గా టైమ్ అయ్యే కొద్దీ ఆ హోల్స్ క్లోజ్ అవుతుంటాయి. హ్మ్. సో, వాటికి ఇమ్మీడియేట్‌గా మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. అందుకే వి కీప్ ఫాలోయింగ్. యూజువల్‌గా ఏఎస్‌డి అని ఉంటది. ఈ ఏఎస్‌డి అనేది పుట్టుకతో ఉంటది. హ్మ్. మనం డయాగ్నోస్ చేసినా సరే యూజువల్‌గా అది 5 ఇయర్స్ అయ్యేంత వరకు కూడా మనం దాన్ని క్లోజ్ చేయం. ఓకే. ఎందుకంటే హార్ట్ టైమ్ అయ్యే కొద్దీ పెరుగుతూ ఉంటది కదా! హ్మ్. మనిషి ఎప్పుడైతే పెరుగుతుంటాడో హార్ట్ సైజ్ కూడా పెరుగుతుంటది. అవును. అండ్ ఈ హోల్స్ అనేవి 10 ఇయర్స్ దాటితే కానీ ఏమాత్రం ప్రభావం చూపించవు మన హ్మ్. మన బాడీ మీద. సో, అందుకనే అర్లీగా వీటిని ఇంటర్వెన్ చేయం. ఆ హోల్ టైప్ బట్టి ఇప్పుడు వీఎస్‌డి అని ఉంటది. 2-3 ఇయర్స్‌కి మనం ఇంటర్వీన్. అది ఏఎస్‌డి ఉంటది. 4-5 ఇయర్స్ వి ఇంటర్వీన్. ఆస్టియం ప్రైమమ్ ఏఎస్‌డి ఉంటది. 2-3 ఇయర్స్ వి ఇంటర్వీన్. సో, ఒక్కొక్క హోల్‌కి ఒక్కొక్క టైంలో ఇంటర్వీన్. అవన్నీ క్లియర్ కట్ గైడ్‌లైన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా ఈ టైప్ ఆఫ్ హోల్, సో, అన్ని హోల్స్ ఒక లైన్‌లో పెట్టలేం. ఓకే. ఓకే. కొన్ని హోల్స్ అసలు ఏమీ కావు. ఓకే. కొంతమందికి ఈ ఏఎస్‌డి ఉండి హార్ట్ చేంబర్ ఎన్లార్జ్‌మెంట్ లేదంటే వాళ్ళకి ఏం చేయం. ఎందుకంటే అసలు ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు. దే లివ్ దేర్ లైఫ్ నార్మల్లీ. 60 ఇయర్స్, 70 ఇయర్స్, 80 ఇయర్స్‌కి కూడా ఆ చిన్న హోల్ అది అలాగే ఉంటది. ఓకే. బట్ కొంతమందికి పెద్ద హోల్ ఉన్నప్పుడు 1 డే, 2 డే బేబీకి కూడా సర్జరీ చేస్తాం. ఇట్ ఓకే. బేసికల్లీ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద డిఫెక్ట్, ద సైజ్ ఆఫ్ ద డిఫెక్ట్ అండ్ అసోసియేటెడ్ అనామలీస్. ఇదొక్కటేనా వీటితో పాటు వేరే ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా ఎఫెక్ట్ చేస్తాయి. కొంతమందికి 2, 3 హోల్స్ ఉండే ఆస్కారం ఉంటది. కొంతమందికి వేరే వేరే కనెక్షన్స్ ఉండే ఆస్కారం ఉంటది. హ్మ్. అవున్నప్పుడు ఈ హోల్‌లు ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఇన్‌ఫాక్ట్ దేర్ ఇస్ ఎ సెపరేట్ సబ్ స్పెషాలిటీ కార్డియాలజీలోనే పీడియాట్రిక్ కార్డియాలజీ అని ఒక సబ్ స్పెషాలిటీ ఉంది. హ్మ్. ఇట్ ఈస్ ఆల్‌టుగెదర్ డిఫరెంట్ ఫీల్డ్. వాళ్ళు ఓకే. ఓన్లీ ఇవే చూస్తారు. ఇన్‌ఫాక్ట్ మాకు గూడా మేము ఈ హార్ట్ డిసీజ్ కంజెంటల్ హార్ట్ డిసీజ్‌లో కూడా సింపుల్ అంటాం. సింపుల్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటాం. ఈఏఎస్‌డీలు, వీఎస్‌డీలు, పీడీఏలు, కోఆర్టేషన్ ఆఫ్ అయర్ట అవి వి ట్రీట్ ఇట్ డే ఇన్ అండ్ డే ఔట్. బట్ కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిసీజ్‌లు అని ఉంటాయి. అవి వి డోంట్ ట్రీట్. వి సెండ్ ఇట్ టు అవర్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఓకే. ఆర్ సో, టీవీఆర్ అంటే?